హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన జగదూర్ గుట్ట దగ్గర జాతర జరుగుతుందంటే కవర్ చేయడానికి వచ్చినాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత క్రౌడ్ ఇంత బాగా జరుగుతుందని. ఏదో మా అన్న ఒకసారి పోయి చూడరా అన్నాడు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వచ్చాడు. మస్తు ఎంజాయ్ చేసిన. అసలు చిన్న పిల్లలతో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా రండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గో. జనాలు అయితే మామూలుగా లేదు. సరే అయితే చూడండి. ఫ్యామిలీతో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పోరాళ్ళకి అయితే అన్ని మంచిగా అరేంజ్ చేశారు. తీసుకోవచ్చు. జైంట్ మీల్ పిల్లలకు ఆడుకోవడానికి అరేంజ్ చేశారు. మామూలుగా లేవు ఒకటి. జాతర అంటేనే ఒక వైపు. ఇలాంటి పోరాలకి అన్ని ఈవెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు అవుతారు. మామూలు రచ్చ చేయరు. స్ట్రీట్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ తినాలి, అక్కడ ఎగరాలి, అరిగేదాకా ఎగరాలి, మళ్ళీ ఇక్కడ తినాలి. అదంతా మళ్ళా స్వామివారిని దర్శనం చేసుకోవాలి, మళ్ళీ మొత్తం తిరిగి రావాలి. మా అన్న వాళ్ళు ఇక్కడనే ఉంటారు కుక్కడపల్లిగా. దగ్గరలో జాతర ఉన్నదిరా, కవర్ చేసిరా పోరా అంటే ఇక్కడ ఏం జాతర అసలు మన ఊళ్ళో అంటే మంచిగా జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతాయి అనుకున్నారు. అసలు వర్త్ ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా రండి. యాక్చువల్గా నేను డే 3 అనుకుంటాను వచ్చింది. అసలు మామూలుగా లేదు. ఫ్యామిలీ తోటి వస్తే మాత్రం మిస్ ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా లోకల్ ఉంటే మాత్రం అసలుకే మిస్ కాకుండా వచ్చేటైతుంది. టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే చూసుకోవచ్చు. అయితే ఇలా ఉంది. గోవిందా గోవిందా. ఇప్పుడే దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. చూద్దాం దర్శనం ఎట్లయితే చూద్దాం. ఓకే, దర్శనం అయినాక మళ్ళీ కలుద్దాం. ఒక రైట్. ఒక హైలైట్ ముచ్చట చెప్తున్నా. ఇక్కడ వేసినాం మన పూలు, ఉదిబస్తీలు. ఏదైతే ఇక్కడ వేస్తానమో సేమ్ అవే కిందికి తీసుకుపోయి మళ్ళీ రీసేల్ చేస్తుంది. అవే నేను 50 రూపీస్ పెట్టి మళ్ళీ అవే నేను అట్లుంటది. దానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారి అయితే సూపర్ నుండు. ఎందుకంటే జాతర వైబ్స్ మొత్తం స్వామివారి మొక్కలు కనపడుతుంది. ఏదైనా గోవిందుడు కదా. గోవిందా గోవింద. ఇక చలో మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదాం. ఇక ఘోరం అసలు. నా ముందటనే వాళ్ళు అది నేను వాళ్ళ షాప్ కాడ కొని పైకి పోయినా. దేవుని అక్కడ గజస్తంభం దగ్గర పోయి దేవుని వాళ్ళే కుంకుమ ఉదిబస్తీలు తెచ్చి మళ్ళీ అవే రీసేల్ చేస్తుంది. వాళ్ళు నన్ను చూసి నవ్వుతుంది. మళ్ళీ ఈ స్టంట్లలో జైంట్ మిల్ స్టంట్ వేరే అన్నట్టు. మీరు ఎప్పుడైనా ఎక్కితే కామెంట్ చేయండి. సరే, నేనైతే ఎప్పుడు ఎక్కలే. యాక్చువల్ గా ఈసారి ఎక్కుదాం అనుకున్నా వీళ్ళు వాళ్ళే.
ఈసారి లక్కీ ఏంటంటే మా అన్న కొడుకు చిన్నోడు ఇంకా వాడు ఇంకా బాబాయ్ బొమ్మలు అని ఇంకా స్టార్ట్ చేయలే లేదుకుంటే ఈసారి బుక్ అవును. ఇది వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.